హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా వింటర్ సీజన్లో మీ ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటి? నాకైతే పకోడీ, బజ్జీ, మిర్చి బజ్జీ ఇలాంటివన్నీ చాలా చాలా ఇష్టం. నేనైతే రోజు ఆనియన్ పకోడీ చేస్తున్నాను. క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పకోడీకి బ్యాటర్ కలుపుకుందాము. ఫస్ట్ ముందుగా చేయాల్సింది ఏంటంటే సన్నగా ఉల్లిపాయలు తరుముకొని దాన్ని విడివిడిగా చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కచ్చాపచ్చాగా తురుముకున్న అల్లము, అలానే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా, లైట్గా కారం, అలానే దాంట్లోని కొంచెం గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకొని దాన్ని బాగా బాగా ఉల్లిపాయల వరకు అంటే ఆనియన్లోని వాటర్ రాకుండా అదంతా కలిసిపోయేలాగా దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఆల్రెడీ ఆయిల్ కొంచెం మరుగుతూ ఉంటుంది కదా, మరుగుతున్న ఆయిల్ అంటే బాగా మరగనవసరం లేదు, జస్ట్ నార్మల్గా మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కదా, ఆ ఆయిల్ని తీసుకొని ఒక 2 గరిటెల వరకు, అంటే ఆ కన్సిస్టెన్సీ మీకు అర్థమైపోద్ది చేస్తున్నప్పుడే అది ఎంతవరకు ఉన్నదంటే అలా ఆయిల్ వేడి నూనె వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. అవసరమైతే లైట్గా ఒక 2 స్పూన్ల వరకు కొంచెం వాటర్ కూడా వేసుకోండి, అంతే. ఇందులో చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి బాగా దానికి పట్టేసి ఉల్లిపాయలు జస్ట్ అలా ఉండేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఆయిల్ మరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులోనే పకోడీ వేసేసుకోవడం. చాలా సింపుల్ ఈవినింగ్ స్నాక్స్. 5 అంటే 5 నిమిషాల్లో టపా అయిపోతుంది అనమాట. వేస్తాం కదా పకోడీలోనే కొంచెం సన్నగా అంటే చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్, తర్వాత బేకరీలో మనం కొంటాం కదా పకోడీ, ఆ లుక్ అన్నీ కావాలి అంటే ఇది జస్ట్ పైన వేసుకుంటే మంచి అరోమాతో బాగుంటుంది పకోడీ. ఈవినింగ్ స్నాక్స్ కదా, చల్లగా ఉంటుంది బయట క్లైమేట్, ఇలా తింటూ ఉంటే నాకైతే చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. 2 నిమిషాలు, 2 నుండి 3 నిమిషాల మధ్యలోనే మీకు అది లైట్ గోల్డెన్ కలర్లోనే మంచిగా కనిపిస్తుంది, క్రిస్పీగా కనిపెడుతుంది, అంతే. దాన్ని తీసేసి వేడివేడిగా ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ అన్ని పోస్ట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఆపేశాను, కాకపోతే ఫ్రెండ్స్ అందరూ అన్నారు ఏంటంటే ఎందుకు ఆపేయాలి, స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా, బాగుంటుంది కదా ఇంట్లో ఖాళీగా కూర్చునే కన్నా అని. సో దట్ నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి.